బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బండి భగీరథ్ కేసులో బిగ్ అప్డేట్. ములాఖాతు ద్వారా భగీరథ్ని కలిసింది తన తల్లి అపర్ణ. తల్లిని చూసి బండి భగీరథ్ బోరున ఏడ్చాడు. ఇక్కడ ఉండలేకపోతున్నా అమ్మ అంటూ కన్నీళ్లు కార్చారు. జైల్లో కొడుకుని చూసి కంటతడి పెట్టింది అపర్ణ. ఇప్పటి వరకు కొడుకుని బండి సంజయ్ కలవలేదు. కొడుకుని జైల్లో చూడడం ఇష్టం లేదా? బండి సంజయ్ వెళ్ళట్లేదా? కొడుకును బండి సంజయ్ కలుస్తారా లేదా అనే చర్చ నడుస్తుంది. బండి భగీరథ్ని కస్టడీలోకి ఇవ్వాలంటూ కోర్టుని కోరుతున్నారు పోలీసులు. ఒక వారం పాటు బండి భగీరథ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ కోసం పర్మిషన్ ఇవ్వాలి అంటూ కోర్టుని ఆశ్రయించారు పోలీసులు. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే, నిన్న మరి జైల్లో కొడుకును కలవడానికి వెళ్ళింది తల్లి అపర్ణ. వెళ్ళిన తర్వాత కొంత సమయం ఇటు బండి భగీరథ్తో మాట్లాడినట్టు తెలుస్తుంది. వారిద్దరూ ఒక బ్యారెక్లో ఒక గ్లాస్ షీల్డ్కి ఒకవైపు కొడుకు, మరొక వైపు తల్లి ఇద్దరు ఉన్నారు. ఎందుకు సరిగ్గా భోజనం చేయట్లేదు? క్యాంటీన్ నుంచి పాలు బ్రెడ్ మాత్రమే ఎందుకు తింటున్నావు? సరైన ఆహారం ఇక్కడ అందట్లేదా? ఇక్కడ ఆహారం నీకు నచ్చట్లేదా? ఎలా గడిచింది ఒక రాత్రి అంటూ మొత్తానికైతే తల్లి తెలుసుకునే ప్రయత్నం చేసింది. తండ్రి కూడా తొందరలోనే వస్తాడు అంటూ మరి తనని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ములాఖాతులో ఏం జరిగింది ఇన్నారెడ్డి? కళ్యాణ్, మనం గమనించవచ్చు, బండి భగీరథ మొదటి రోజు జైలు జీవితం గురించి మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఆయన ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా బ్రెడ్ పాలే తీసుకున్నాడు, ముఖభావంగా ఉన్నాడు. అలాగనే అతనికి థ్రెడ్ ఉంది కాబట్టి అందరికీ దూరంగా ఒక ప్రత్యేకమైన సెల్లో కూడా పెట్టారు. ఒక సామాన్యులాగానే అతన్ని ట్రీట్ చేస్తున్నారని చెప్పని జైలు అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో మీడియాలో వచ్చిన వార్తలను చూసిన తర్వాత బండి భగీరథ వాళ్ళ మదర్ తల్లి అపర్ణ దీనికి సంబంధించి ఆయన కలవడం జరిగింది. సో ఎప్పుడైతే ములాఖత్తులో తల్లిని చూశాడో, ఆ తల్లి అపర్ణను చూశాడో ఒక్కసారిగా బోరున ఏడ్చి అమ్మా నేను ఉండలేకపోతున్నానంటూ కూడా ఆయన ఆ ఏడ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ కొడుకు బాధపడటం చూసి ఆమె కూడా కంటతడి పెట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకు నువ్వు మీరు అన్నట్టుగానే ఎందుకు ఆహారం సరిగా తీసుకోవడం లేదు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, నీకేం ఇబ్బంది ఏమైనా కలిగిస్తానని చెప్పన్నాయి. ఆయన్ను బండి భగీరథని అడిగిన నేపథ్యంలో అలా ఏడుస్తూనే ఉన్నాడని చెప్పని కూడా మనకు అక్కడున్న కొంతమంది వ్యక్తుల ద్వారా మనకు సమాచారం అంతా ఉంది. అలాగనే త్వరలో బండి సంజయ్ కూడా వస్తారని చెప్పినప్పుడు కూడా మరి ఎందుకు బండి సంజయ్ చూడటానికి రాలేదని చెప్పేసి కూడా తండ్రి గురించి వాకప్ చేసేట్టు తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ ఒక ఫ్యామిలీ లో ఎవరైనా ఒకళ్ళు జైలు పాలైనప్పుడు తల్లి పడే వేదన, తల్లి పడే బాధ అక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఎంత కొడుకు నేరస్తులైనప్పటికి కూడా కొడుకు కనుక ఇబ్బందులు పడుతూ ఉన్నామంటే ఏ తల్లి మనసు కూడా ఊరుకోదు కాబట్టి ఆమె ఏడ్చినట్టు తెలుస్తా ఉంది. నాకు తెలిసి బండి భగీరథ ఇప్పటి వరకు కూడా తన తండ్రి అధికారాన్ని చూసుకొని చెలరేగిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. ఎప్పుడైతే ఒక్కరోజు జైలు జీవితంలోనే అతని సినిమా కనిపించినట్టు ఉంది, నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి, ఎలా ఉండేవాడిని ఇలా అయిపోయిందని చెప్పిన కూడా ఆయన అనుకున్నట్టు తెలుస్తా ఉంది. దీనిలో మనం గమనిస్తే తల్లిని చూసిన తర్వాత ఆ ఆవేదన మొత్తం కూడా వెళ్ళగెక్కినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద బండి భగీరథ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు 10 రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పని కోర్టు కోరుతున్న నేపథ్యంలో వారం రోజులకు కస్టడీ కనుక ఇస్తే ఖచ్చితంగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మీరు ఒకసారి లైన్లో అలానే ఉండండి. ఒకసారి మనం చూస్తే కనుక బండి భగీరథ్ కేసులో ఇప్పటిదాకా ట్విస్ట్ల మీద ట్విస్టులు. బండి భగీరథ్ స్నేహితులను కూడా పిలిచి ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తుంది, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినట్టు. ఆ రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది, దాని తర్వాత ఇప్పుడు పోలీసులు ప్రస్తుతానికి బండి భగీరథ్ని 10 రోజుల పాటు కస్టడీ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోరుతున్నారు. పోక్సో కేసులో చర్లపల్లి జైల్లో మరి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు భగీరథ్. మొదటి రోజు అర్ధరాత్రి 2 గంటలకి జైలుకి చేరుకున్నాడు. చర్లపల్లి జైలుకు చేరుకున్న తర్వాత ఒక 1 అవర్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్నాడు. దాని తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ చేశాడు. ఓన్లీ క్యాంటీన్ నుంచి పాలు అలాగే బ్రెడ్ మాత్రమే తెప్పించుకున్నాడు. ఆదివారం కావడంతో ములాఖాత్కి ఎవరు రావడం కుదరలేదు. కానీ సోమవారం రోజు తల్లి అపర్ణ
బండి భగీరథని కలవడానికి జైలుకు వెళ్ళడం జరిగింది. భగీరథని కలవడం జరిగింది. అక్కడ అతని క్షేమ సమాచారాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు ఆహారాన్ని స్వీకరించట్లేదు, ఎందుకు భోజనం చేయట్లేదు అంటూ తల్లి ఆవేదన వ్యక్తపరిచింది. ఇటు బండి భగీరథ్ కూడా తన పరిస్థితి ఎలా ఉంది అనేది వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మరి ఇంకా ఈ కేసుకు సంబంధించి మరింత అప్డేట్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మరి కాసేపట్లో మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులోకి రాబోతున్నారు. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూస్తే కనుక మొదట మే 8న కేసుని ఫైల్ చేశారు. 8th తర్వాత 9th దీనికి సంబంధించి మొదట విక్టిమ్ నుంచి మైనర్ బాలిక నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇటు ప్రధానమంత్రి మోదీ పర్యటన వల్ల కొంత జాప్యం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దాని తర్వాత ఆయన మరొక కాన్క్లేవ్ మీటింగ్లో కూడా చాలా క్లియర్గా బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకి అప్పచెప్తే బాగుండేది, జాప్యం చేయడం వల్ల వచ్చే నష్టమే తప్పించి లాభం ఏం లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. మొత్తం మీద మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది, కేసుకు సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి కేసు ఎక్కడ దాకా వచ్చింది, జడ్జి కూడా చాలా సీరియస్గా ఉన్నారు అని చెప్పి తెలిసింది. జడ్జి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు, అలాగే పోలీసులు ఇప్పుడు కేసు అప్డేట్ ఎక్కడ దాకా తీసుకొచ్చారు? మనకు అందున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మరొక సిట్ ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం మరో సిట్ ని ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రధానంగా మనం చూస్తే ఈ సిట్ హైకోర్టు జడ్జి గారి మీద సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల మీద దర్యాప్తుకు ఈ సిట్ ఏర్పాటు చేసి తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన దామోదర్ అదుపు తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అలాగనే వీటిని అంటే ఈ రెండో సిట్ ని దర్యాప్తు చేసేందుకు జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో ఈ సిట్ పనిచేస్తుందని చెప్పని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతా ఉంది. దీంట్లో ప్రధానంగా జడ్జి గారి మీద వచ్చిన ఆరోపణలు, భగీరథ గనక మందస్తు బెయిల్ ఇస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారని చెప్పన్న ఒక ఎలిగేషన్ తోటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పేసి కూడా రకరకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. పోస్టులు పెట్టి జడ్జి గారిని డీఫేమ్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ విషయాన్ని జడ్జి గారు డైరెక్ట్ గా బెంచ్ మీద నుంచే తమ ఆవేదన వ్యక్తం చేసి ఇలాంటి వ్యక్తుల మీద అంటే ఒక జ్యుడిషియరీ మీదనే వీళ్ళు ట్రోల్ చేసి కామెంట్ చేస్తారంటే ఇలాంటి వ్యక్తులకు సంబంధించి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పని బెంచ్ మీద నుంచి ఆర్డర్ చేయడం, దీని మీద స్పందించిన పోలీస్ యంత్రాంగం సెకండ్ సిట్ ని ఏర్పాటు చేసి ఆ సిట్ కు ప్రత్యేక అధికారిగా జాయింట్ సిపి శ్వేత గారిని కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద 16వ తారీఖున చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్ ఆ నేపథ్యంలో ఈ కేసును సైబర్ క్రైమ్ బదిలీ చేసి ఈ రకమైన ఏర్పాటు చేశారు. మరో విషయం కూడా మనం గమనించాలి కళ్యాణ్, ప్రస్తుతం అయితే మాత్రం అందరి దృష్టి పోలీస్ కస్టడీ అంటే ప్రధానంగా ఇప్పుడు బండి భగీరథకు సంబంధించిన వ్యవహారంలో 10 రోజుల పాటు పోలీస్ కస్టడీ కావాలని కోర్టు కోరడం, 6 రోజులు పోలీస్ కస్టడీ కనుక ఇస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో తండ్రి పాత్ర ఎంత, స్నేహితుల పాత్ర ఎంత, ఇంకా ఎవరు వెనక నడిపించారు అన్న అన్ని అంశాల మీద కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు కనిపించే అవకాశం కనిపిస్తా ఉంది. మరో కళ్యాణ్ చెప్పండి. రైట్, అయితే ఇన్నారెడ్డి ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిగానే బండి భగీరథ్ ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడా, అంటే ఒక నార్మల్ బ్యారక్ లోనే ఎలాంటి ఫెసిలిటీస్ కానీ స్పెషాలిటీస్ లేకుండా, అంటే నిన్న తల్లి విజిట్ చేసినప్పుడు ఫుడ్ ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? పర్మిషన్ తీసుకొని ఫుడ్ అయితే మాత్రం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. పోలీసు ఉన్నతాధికారుల అనుమతితోటి ఫుడ్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఎవరినైనా ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత ఎవరినైనా సరే సాధారణ ఖైదీగానే చూస్తారు. అది జైలు మాన్యువల్లో ఉన్న అంశాలు అవి. ఒకవేళ కనుక ప్రత్యేకమైన ఏర్పాట్లు కావాలి అంటే కోర్టు అనుమతి కావాల్సి ఉంది. సో కోర్టు అనుమతిస్తే దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా పోలీస్ అధికారులు జైలు అధికారులు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఒక సాధారణ ఖైదీగానే చూస్తానని అన్నారు. నిన్న వాళ్ళ మదర్ అంటే బండి భగీరథ మదర్ అపర్ణ గారు కలిసినప్పుడు మాత్రం ఒక భావోద్వేగాల మధ్య ఇద్దరు మాట్లాడుకున్నారు. తాను కూడా చాలా దీనస్థితిలో అంటే తన పొజిషన్ గురించి ఒక్కసారి తలుచుకొని జరుగుతున్న పరిణామాల మీద అమ్మ ఒక్కసారి కనిపించడంతో ఆదరంగా ఏడ్చాడు. అమ్మ కూడా తను ఓదార్చి త్వరలో నాన్న కూడా వస్తారు, భయపడవద్దు, ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పని కూడా ఆరాధిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది కళ్యాణ్. మొత్తం మీద ఈ కేసులో ఫర్దర్ గా జరగబోయే అంశాలు మాత్రం చాలా కీలకమైన అంశాలు జరిగే అవకాశం ఉంది. మనం చెప్పుకున్నట్టుగా ఇప్పటికే సిట్ 1 చాలా సీరియస్ ఇన్వెస్ట్ చేస్తా ఉంది. అలాగనే సిట్ 2 సోషల్ మీడియా మీద ఇన్వెస్ట్ చేస్తా ఉంది. ఈ 2 సిట్లతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు చాలా కీలకమైన అంశాల మీదనే దృష్టి సారించడం మనకు తెలుస్తా ఉంది కళ్యాణ్.